4-17 లక్షల మీటింగ్ వాషింగ్టన్ డీసీలో చూశారు కదా. ఆయన స్టేజ్ అని ఎక్కడ స్టేజ్ అని ఎక్కారు. ఇక్కడ టెంట్ లో 200 కుర్చీలు వేశారు. 200 కుర్చీలో టెంట్ లో కూర్చున్నాడు అమెరికన్ ప్రెసిడెంట్. ఛాన్స్ అడిగాడు మాట్లాడాడు. ఛాన్స్ ఇచ్చిన 2 నిమిషాలు ఇవ్వాలి. నేను స్టేజ్ ఎక్కిన తర్వాత ఎవరు ఎక్కరు. నేను అది బాగా చంద్రబాబు నాయుడు కేసీఆర్ తెలుసు. ఏం చేస్తామంటే ఈ పాలిటిక్స్ లోకి వచ్చి ఓకే అంటే స్పీచ్ అక్కడ అయిపోయిందండి. మంచి ఫ్లో అక్కడ మళ్ళీ ఏం సీఎం పిఎం అంటుంది ఆంకేస్తాను. నాకు పొలిటికల్ స్పీచ్ ఇచ్చేసారు. రావడం మంచిదండి. ఇక మరి ఎలా వచ్చారు. Please clear the stage. Follow. 2025 Maitri Cricket Stadium, Run for Jesus. Pradhana. Heavenly gracious Father, పరలోకమందున్న మా తండ్రి, Heavenly gracious Father, పరలోకమందున్న మా తండ్రి, thank you for sending your Son Jesus Christ. నీకు వందనాలయ్యా. నీ ప్రియమైన కుమారుని మా వద్దకు పంపించినందుకు నీకు వందనాలు. Jesus, thank you for coming to this world 20-25 years ago. యేసు క్రీస్తు నీకు వందనాలు. మా దయచేసి స్టేజ్ మీద ఉన్న అందరూ దిగాలి. దయచేసి ప్లీజ్ ఓన్లీ సార్ ఏ ప్రోత్సాహం దయచేసి అందరూ దిగాలి. మీరు చెప్పాలి, నేను చెప్తున్నారు వాళ్ళు. మన మధ్యలోకి దైవజనం వచ్చారు. దయచేసి అందరు కూడా లేచి నిలబడి అసాధ్యమైనది లేదు, పోరాలు అడ్డుపించలేనిది లేదే లేదు, జయించలేనిది లేదే లేదు, అసాధ్యమైనది జయమెప్పుడు మాదే. దయచేసి అందరూ దిగడం కోరుతున్నాము. దయచేసి మీతో అందరూ సన్ రైజింగ్ అప్. మనం ఇంటికి వెళ్ళొచ్చు, ఎండ బాధ నుంచి తప్పించుకోవచ్చు. ఫుడ్ ఇస్ ప్లీజ్ ఎండ తగిలినా పర్లేదు. ఏ పాల్ గారు మన మధ్యలో ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ గారు ఉన్నారు. ఓకే వర్షిప్ ప్లీజ్ గో హెడ్, గో హెడ్. ప్రభు బిడ్డలందరికీ, హిందూ, ముస్లిం, క్రైస్తవ లోకానికి 2025 సంవత్సరాల క్రిందట యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి నా కొరకు, మీ కొరకు, మనందరి కొరకు దాదాపు 200 దేశాల్లో ఉన్న 850 కోట్ల ప్రజల కొరకు యేసు ప్రభు క్రైస్తవులు కాకపోయినప్పటికీ, హిందువులు కాకపోయినప్పటికీ, ముస్లింలు కాకపోయినప్పటికీ దేవుడే మానవుడిగా ప్రజలందరినీ, మనలందరినీ రక్షించడానికి ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన చెప్పిన ప్రకారమే శిలువపై ఎక్కి మన అందరి కొరకు ప్రాణము పెట్టి రక్తము కార్చి చిందించి ఇగో నేను మరలా 3 రోజుల తర్వాత లేస్తానన్నారు. మరలా 3 రోజుల తర్వాత ఆయన లేచి 542 మందికి కనిపించి శిష్యులతో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా నేను వచ్చాను, ప్రాణం పెట్టాను, రక్తము కార్చాను, నా ద్వారా మీకు రక్షణ
మనసుకు నెమ్మది, శరీరానికి ఆరోగ్యం, ఆత్మకి శాంతి. చనిపోయిన తర్వాత నాతో పాటు లక్షల కోట్ల సంవత్సరాలు మీరు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే యేసు నా రక్షకుడు, నా ఏకైక రక్షకుడని మీరు మనసులో హృదయంలో నమ్మి మనస్ఫూర్తిగా మీరు కోరుకోవాలని చెప్పిన వాక్యాలు ఈరోజు 850 కోట్లలో దాదాపు 300 కోట్ల ప్రజలు ప్రభువును అంగీకరించారు. ఇంకా అంగీకరించిన వారు అపార్థం చేసుకోకుండా, మతంలో కలమని నేను చెప్పట్లేదు, ఏ మతం కూడా స్వర్గానికి తీసుకెళ్దు. మతాలు మనల్ని విభజిస్తాయి. కొంతమంది మత నాయకులు ఈరోజు చిచ్చులు పెడుతున్నారు. కొంతమంది మత నాయకులైతే నిన్ను చంపుతాం, నిన్ను 4 కోసేస్తామని ప్రవీణ్ లాంటి వాళ్ళు జడిపించినప్పటికీ ఆ పాస్టర్ ప్రవీణ్ ప్రాణానికి తెగించి ప్రభు వాక్యాలు ఆయన చెప్పారు. అయితే ఎవరిని దూషించకుండా అపోస్తలుడైన పౌలు అంటాడు, వారిని మీరు దూషించకండి, వారి దేవతలను దూషించకండి, అందరూ శాంతిగా ఉండండి. ఆ శాంతి మెసేజ్ ఇవ్వడానికే ఈరోజు నిన్న నన్ను హైదరాబాద్లో ఇక్కడ కూడి ఉన్న బిడలు, అయ్యా మేము 200 మంది నాయకులు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ వస్తున్నాం, మీరు రండి అంటే, గుడ్ ఫ్రైడే దినం కంటే మంచి దినం ఏది? యేసు ప్రభు చనిపోయిన దినం కంటే మంచి దినం ఏది? శాంతి కొరకు. యేసు ప్రభు ఏమన్నారు? ఐ గివ్ మై పీస్ అన్టు యూ అని ప్రభు చెప్పారు. అలాగే ఇక్కడ ఎంత శాంతిగా ఈ మీటింగ్ జరుగుతుంది చూడండి. నా హిందూ మిత్రులందరికీ, మహమ్మదీయ సోదరి సోదరుమణులందరికీ నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, either we have to live together or we will die together. Peace is the path. ఎవరి నమ్మకాన్ని రాజ్యాంగం ప్రకారం మనం ప్రకటించుకోవచ్చు. అనేకులకు రాజకీయ పార్టీలు ఎలాగున్నాయో, మతాలు ఎలాగున్నాయో, నమ్మకాలు అలాగే ఉన్నాయి. మన దేశ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్టికల్ 25 ప్రకారం మన నమ్మకాన్ని మనం ఇతరులతో షేర్ చేసుకోవచ్చు. సో ఈరోజు ప్రతి ఒక్కరు గమనించండి, మీడియా ఛానల్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒకటి గమనించాలి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో, మన దేశంలో ఉన్న శాంతి భద్రతలను భంగం చేయడానికి కొంతమంది రాడికల్స్, రిలీజియస్ లీడర్స్ ఈ మధ్యని పిలుపునిస్తున్నారు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మనం అందరము ఒక నాస్తికుడు అయినప్పటికీ గద్దరన్న చనిపోయినంత వరకు మన ఆఫీస్కి వచ్చి, అన్నా మీరైతేనే శాంతి దూత, నేను నాస్తికుడిని, నేను దేవుణ్ణి నమ్మను, కానీ మీరే దేవుడని నమ్ముతున్నాను, మీ ద్వారే ఆ దేవుని వాక్యం చివరికి ఆయన యేసు ప్రభువును కూడా హృదయంలో చేర్చుకున్నారు. సో గుడ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఈవిల్, truth is more powerful than lie, love is more powerful than hatred. We can all live together in peace, sharing each other's faith, spreading the love, the message what Jesus meant.
Go ye into all the world and preach the gospel, which is the good news that I am here, that I died on the cross of Calvary, I rose again, I will come back again very soon. So that is the message